డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరం 20వ భాగం 29/3/20. దీని మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే అని ఆయన రాసినటువంటి ఒక గొప్ప గ్రంథం. వరాల్లో ఉన్నాం. ఉత్తరకాండలో మాల్యవంతుడు మొదలైన రాక్షసులు ముగ్గురు తమ వందలాది పుత్రులతో పాటు రాక్షసులను చేర్చి బాహుబల గర్వంచే దేవ ఋషి నాగ యక్షాదుల తరచుగా బాధిస్తూ ఉండే వాళ్ళ చేత పీడింపబడిన దేవత తపస్వి జనం భయవ్యాకులులై మహాదేవుణ్ణి శరణు చొచ్చి ఇలా అడిగారు. సుకేశపుత్రైర్భగవన్ పితామహ వరోద్ధతై ప్రజాధ్యక్ష ప్రజా సర్వా బాధ్యంతే రిపుబాధనై. భగవాన్ ప్రజానాథ బ్రహ్మగారిచ్చినటువంటి వరంచే మదోన్మత్తులై సుకేశ కొడుకులు ఆత్మజులు శత్రు పీడాకరాలైన సాధనాలు తీసుకొని ప్రజలకు చాలా కష్టాలు కలిగిస్తారు. అంతేకాదు వాళ్ళు మా ఆశ్రమాలను నాశనం చేస్తారు. దేవతలను స్వర్గం నుండి వెడలగొట్టి వాళ్ళే అక్కడ అధికారం వహించి దేవతలలాగా స్వర్గ విహారం చేస్తారు. స్వామి, మాకు అభయమిచ్చి రౌద్ర రూపం ధరించి దేవకంటకులైన ఆ రాక్షసులను సంహరించండి అని వేడారు. వారి మాటలకు శంకరుడు ఇలా బదులు చెప్పారు. నేను సుకేశుని రక్షించా, వాళ్ళు ఆ సుకేశుని పుత్రుడు కనుక నేను వాళ్ళని వధించకూడదు. కానీ ఆ రాక్షసులను సంహరింపగలవాడిని నేను నీకు తెలియచేస్తా. నా మాట మీద మీరు అతని వద్దకి వెళ్ళండి, అడగండి. అతడు శ్రీ మహావిష్ణు. తక్షణమే వాళ్ళంతా ఆయన్ని శరణు వేడుకొన, అప్పుడు వాళ్ళకి తప్పక సహకరిస్తాడు అని శివుడి సలహాపై దేవతలు విష్ణువు దగ్గరకి వచ్చి ఇలా విన్నవించారు. సుకేశతనయైర్దేవ త్రిభిస్తేతాగ్రిసన్నిభై అక్రమ్య వరదానేన స్థానాన్యపహృదానిన త్రేతాగ్నితో సమానులైన అతడి సుకేశుడి యొక్క కొడుకు వరదానాల చేత గర్వితులై మమ్ము ఆక్రమించి మా స్థానాలన్నీ ఆక్రమించేశారు, అపహరించి. మా హితం కోసం మహాత్మా విష్ణుమూర్తి, నువ్వు ఆ రాక్షసులను సంహరించాలి. స్వామి, మా భయాన్ని నువ్వే పోగొట్ట. విష్ణువు వాళ్ళకి అభయహస్తమి, మీరు నిశ్చింతగా ఉండండి, నేను వాళ్ళని చంపుతానని చెప్పి దేవతలు చేసిన ఈ ప్రయత్నమంతా మాల్యవంతుడికి చెప్పారు. అతడు తన సోదరునిద్దరినీ పిలిచి వాళ్లతో ఇలా అన్నాడు. దేవతలు ఋషులు శంకరుడి దగ్గరకు పోయి అతనితో ఇలా చెప్పారు. సుకేశ తనయా దేవ వరదాన బలోద్ధత బాధంతే స్మాన్ సముద్రుప్త ఘోర రూపా పదే పదే. వరదానమత్తులైన సుకేశుడి కొడుకులు మమ్మల్ని ఎప్పుడు బాధిస్తూనే ఉన్నాం. అడుగడుగునా మేము వాళ్ళ చేత పీడింపబడుతాం. అలా చెప్పి వాళ్ళు అతన్ని మనల్ని చంపమని కోరారు. కానీ శంకరుడు స్వయంగా ఆ కార్యం చెయ్యటానికి ఒప్పుకోక ఉపాయం చెప్పి విష్ణువు చేతిలో పరాజితులై రాక్షసులు రసాతలానికి వెళ్ళారు. ఉత్తరకాండలో ఈ విధంగా ఇది వర్ణించబడి సుమాలి వరలబ్ధాంస్తు జ్ఞాత్వా చైతాన్నిశాచర ఉదతిష్టద్భయం త్యక్త్వా సానుగః స రసాతలాత్. రావణాదులకు వరాలు ప్రాప్తమైనట్లు తెలిసి సుమాలి తన అనుచరులతో కలిసి నిర్భయుడై రసాతలం వదిలి బయటికి వచ్చాడు. అప్పుడు బ్రహ్మ ఇంకొకటి 55వ వరం
బ్రహ్మ విభీషణుడికి ఇచ్చిన వరం. ఇది కూడా ఉత్తరకాండలో 10వ సర్గం. అగస్త్యుడు రావణుడు అతడి సోదరుడు చేసిన తపస్సు, పొందిన వరాలు మొదలైన వాటిని గురించి చెబుతున్నారు. రావణుడు అతని సోదరుడు జితేంద్రియులై వేర్వేరు ధర్మ విధులు గ్రహించి తపోనుష్ఠానం చేస్తున్నారు. విభీషణుడు 5000 సంవత్సరాలు ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేశారు. ఆ తర్వాత శిరస్సును 2 చేతులను మీద పైకెత్తి నిలిచి స్వాధ్యాయపరాయణుడై 5000 ఏళ్ళు సూర్యుణ్ణి ఆరాధించి అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా అన్నారు: పరితుష్టోస్మి ధర్మాత్మన్ వరం వరయ సువ్రత. ఓ ఈ ధర్మాత్మ సువ్రత, చాలా సంతోషించానయ్యా. నీ తపస్సుకి వరం ఏం కావాలో కోరుకో, నీ మీద పరితుష్టి పొందాను, అభీష్టం చెప్పు అన్నాడు. అప్పుడు విభీషణుడు 2 చేతులు జోడించి ఇలా విన్నవించి: నువ్వు నాయందు ప్రసన్నుడవైతే నేను ధర్మ్య కృతజ్ఞుణ్ణి, అంటే కృతార్థుడు. ప్రీతేన యతి దాతవ్యో వరో మే శృణు సువ్రత, పరమా సద్గతస్యాపి ధర్మే మమ మతిర్భవేత్. అశిక్షితం చ బ్రహ్మాస్త్రం భగవన్ ప్రతిభాతు మే. యా మే జాయతే బుద్ధిర్ యేష్ప్రాశమేషు యేష్వాశ్రమేషు సా భవతు ధర్మిష్ట తం ధర్మం చ పాలయ. ఏష మే వరమోదారు వరః పరమకోమతః. నహి ధర్మానురక్తానం లోకే కించన దుర్లభం. నువ్వు నాయందు ప్రసన్నుడవైతే మహాత్మా, ఎలాంటి ఘోర విపత్తులో ఉన్న నా బుద్ధి ధర్మాన్ని వదలకుండా ఉండేటట్లు వరమివ్వు. నేను నేర్వకుండగానే బ్రహ్మాస్త్రం నాకు సిద్ధించేటట్లు అనుగ్రహించు. ఏ ఆశ్రమాన్ని గురించి ఏ ఆలోచన చేస్తాను అది ధర్మానుకూలం అయ్యేటట్టు, దాన్ని నేను ఆచరించేటట్టు వరం ప్రసాది. ఇదే నాకు అన్నిటికన్నా ఉత్తమమై వరదానం. ధర్మానురక్తున దుర్లభం ఏదీ లేదు అని చెప్పగా బ్రహ్మ సంతోషించి విభీషణుడికి ఇలా అన్నారు: యస్మాత్ రాక్షసయోనౌ తే జాతస్యామిత్రనాశన నా ధర్మే జాయతే బుద్ధి అమరత్వం దదామి తే. కుమార, రాక్షస కులంలో పుట్టినప్పటికీ నీ బుద్ధి అధర్మం వైపు మొగ్గలేదయ్యా, చాలా గొప్ప. కనుక నేను నీకు అమరత్వాన్ని వరంగా ప్రసాదిస్తున్నా. బ్రహ్మ ప్రసన్నుడై విభీషణుని వరం అడగమని కోరాడు. కనుక అతడు అడిగిన వరం యాచితం కాదు, కానీ తపస్సు చేసి బ్రహ్మను మెప్పించటం విభీషణుడి ముఖ్యోద్దేశం. వరప్రాప్తియే అని నిశ్చయించిన అతడికి బ్రహ్మ ప్రసాదించ అమరత్వం ఉన్నదే, అంటే పుట్టుక లేకుండా మళ్ళా అయాచితం అయిన వరమే అయ్యి. అలాగే 56 బ్రహ్మ కుంభకర్ణుడికి ఇచ్చిన వరం ఉత్తరకాండ. రావణాది సోదరుల రసోవ్రతాన్ని, తపోవ్రతాలను గురించి, వరదానాలను గురించి శ్రీరాముడి అగస్త్యుడు వివరిస్తున్న రావణ విభీషణుల తపస్సుకు ప్రసన్నుడై బ్రహ్మ వాళ్ళకి కోరిన వరాలు ఇచ్చి తర్వాత అతడు కుంభకర్ణుడిని వరం ఇయ్యాలనుకొని వెళ్ళాడు. అప్పుడు దేవతలు చేతులు జోడించి నిలిచి, ప్రభు, కుంభకర్ణుడికి వరం ఇవ్వద్దు, వాడు ఎలాంటి దుర్మార్గుడైన రాక్షసుడో మీకు తెలియదు. వాడు ఈ లోకాన్ని ఎలా బాధిస్తున్నది
నందనాది వనాలు, అప్సరో గణాలు, ఇంద్రుడు అతని అనుచర దశకాలు, ముని మనుష్య గణాలు ఎంతగా బాధించి ఎంతమంది తినేసింది మీకు తెలుసు. వరాలు పొందకే ఈ రాక్షసుడి ఇట్లా క్రూరుడై ప్రాణి కోటిని బాధించి భక్షిస్తున్నా. వరాలు అందితే వాడి 3 లోకాలను మింగేస్తా. కనుక మీరు వరం నెపంలో వాడికి మోహం ప్రసాదించండి. అలా అయితే లోక కళ్యాణ కారకమవు, వాడిని కూడా సత్కరించినట్లు అవుతుంది అని సులభ ఉపాయించింది. దేవతలు ఇలా చెప్పగా విని బ్రహ్మ సరస్వతిని స్మరించారు. వెంటనే ఆ దేవి వచ్చి అతని ప్రక్కన నిలబడి, నాకేమి ఆజ్ఞ అని ఆమె అడగగా, బ్రహ్మ నువ్వు కుంభకర్ణుడి నాలుకపై నిలబడి దేవతలకు అనుకూలమయ్యేటట్టు వాడి నోటిలోంచి మాటలు పలికించు అని ఆమె వెంటనే కుంభకర్ణుడి నోట్లో ప్రవేశించి తర్వాత బ్రహ్మ రాక్షసుడితో ఇలా అన్నాడు. కుంభకర్ణ మహాబాహు వరం వరయయో మత. వీరా కుంభకర్ణ, నీకు ఇష్టమైన వరాన్ని కోరుకోబాయ్ అన్న. అంటే కుంభకర్ణుడు స్వప్తుం వర్షాణ్యనేక దేవదేవ మమేప్సితం. స్వప్తుం అన్నాడు. దేవదేవ నేనేను అనేక సంవత్సరాలు, స్వప్తుం అంటే నిద్రిస్తారు, నిద్రించే వరం ఇవ్వు, ఇదే నా కోరిక. దేవతలు అలా చెప్పించారు. అప్పుడు బ్రహ్మ దేవసహితుడై వెళ్ళిపోయాడు. తర్వాత సరస్వతి వాడి నోట్లోంచి బయటకు. ఆమె వదిలిపోయిన తర్వాత కుంభకర్ణుడికి అప్పుడు చైతన్యం తాను అలాంటి విచిత్ర వరం కోరినందుకు ఎంతగానో పశ్చాత్తాప. ఇది ఈ వరం అయాచితంగా వచ్చి శంకరుడు రావణుడికి వరం ఇవ్వడం 57 ఉత్తరకాండలో 16లో ఉత్తరకాండ 16వ సారి. అగస్త్యుడి రాముడితో దశాననుడి రావణుడనే పేరు ఎలా వచ్చిందో, అతనికి శివుడి వల్ల వరాలు ఎలా లభించాయో చెప్తున్నా. శివుడి పార్షదుడైన నందీశ్వరుడి ఎదుట రావణుడు అమర్యాదకరంగా ప్రవర్తించ ఉద్దండుడై మాట్లాడా. దానికి నందికి కోపం వచ్చి శపించి, కానీ రావణుడు దాన్ని లక్ష్య పెట్ట కైలాస పర్వతం పైకి వెళ్ళాలని ప్రయత్నం చేసి శివ పార్వతులు అక్కడ విహరిస్తారు. పుష్పక విమానం ముందుకు వెళ్ళాల. అందుకు రావణుడు ఆ పర్వతాన్ని పెకలించాలని ఒక ఊపు శంకరుడు తన కాలి బొటన వ్రేలు ఆ పర్వతాన్ని అణచిపెట్టాడు. దాని క్రింద రావణుడి బాహువుడు చిక్కి నలిగిపోగా రోషశోకాకులుడై రావణుడు గట్టిగా ఆర్తనాదం చేశాడు. అప్పుడు అతని మంత్రుడు శివుణ్ణి ప్రార్థించమని బోధించాడు. అప్పుడు శివుడికి నమస్కరించి రావణుడు ఎన్నో విధాలుగా అతనిని మంత్రపూతంగా స్తుతించాడు. అతడలా 1000 ఏళ్ళు కొంద కింద నలిగి స్తోత్ర పాఠం చేస్తూ నిలబడి అప్పుడు శివుడు ప్రసన్నుడై అతని బాహువులను విడిపించి, దశానన నువ్వు పర్వతం కింద అణగిపోయి మహాభయంకరంగా ఆర్తరావం చేశావు కనుక ఆ రవం విని 3 లోకాలు వాడు భయకంపితులైనందువల్ల నువ్వు ఇక నుంచి రావణుడు అనే పేరు పొందుతావు అని చెప్పు శివుడు అతన్ని యథేచ్ఛగా వెళ్ళటానికి అనుమతించు. అప్పుడు రావణుడు అతడితో మహాదేవుడితో ఇలా అన్నాడు, మహాదేవ, నా యందు ప్రసన్నుడవైతే నాకు కోరిన వరం అనుగ్రహించు. ప్రీతో యది మహాదేవ వరం మే దేహి యాచిత. 40వ శ్లోకం సర్గ. నేను నిన్ను వరం కోరుతాను. దేవ గంధర్వ దానవ రాక్షస గుహ్యక నాగ
తదితర మహాబలశాలి వీరులెవ్వరి చేత నాకు చావు లేనట్లుగా వరం ఇవ్వు. మానవులను నేనంతగా లెక్క తీసుకుంటా. నా లెక్కకు వాడు చాలా శక్తిహీనుడు. నాకు బ్రహ్మ వల్ల దీర్ఘాయు వరంగా లభించింది. నా కోరిక ఏమిటంటే వాంఛితం చాయుష శేషం శస్త్రం త్వం చ ప్రయచ్చమే. 43వ సర్గం. బ్రహ్మ నాకు ఇచ్చిన ఆయువులో మిగిలిన భాగం కూడా ఏ లోపం కలగకుండా సంపూర్ణంగా లభించేటట్టు వరం అనుగ్రహించి నువ్వు నాకు ఒక శస్త్రాన్ని ప్రసాది అని శంకరుడు అతనికి మహాదీప్తివంతమైన చంద్రహాసం అనే ఖడ్గాన్ని రావణుడికి మిగిలిన ఆయు గతించిన భాగంతో కలిపి పూర్తిగా అనుభవించడానికి వరాన్ని ఇచ్చాడు. ఈ ఖడ్గం ఎప్పుడైనా నీ చేత తిరస్కరింపబడితే కండిషన్ అది అప్పుడే తిరిగి మళ్ళీ నా దగ్గరకి చేరు. ఇది నిస్సంశయమని శివుడు రావణుడికి చెప్పు. ఈ వరం యాచితం అంటే అడిగితే ఇవ్వబడి చంద్రహాస ప్రాప్తి అనుగ్రహం వల్ల లభించింది. 58 ఇంద్రుడు మయూరం అనే దానికి వరం ఇవ్వడం. ఉత్తరకాండలు 18వ సర్గ. అగస్త్యుడు శ్రీరాముడి మరుత్తుని యజ్ఞాల గురించి చెబుతున్నాడు. ఉసీర బీజం అనే ఒక ప్రదేశంలో మరుత్ అనేటువంటి రాజు దేవతా సహితుడై దేవతలతో కూడా యజ్ఞం చేస్తాడు. బృహస్పతి సోదరుడు ధర్మమర్మజ్ఞుడు అయిన సంవర్తుడనేవాడు యజ్ఞ కార్యాన్ని నిర్వహిస్తూ ఇంతలో రావణుడు అక్కడికి వచ్చి అతన్ని చూడగానే భయభ్రాంతులై దేవతలు తిరియజ్ఞోని రూపాలను పొంది అంటే పశుపక్ష రూపాలు పొంది దాక్కుని ఇంద్రుడు నెమలిని, యముడు కాకిని, కుబేరుడు తొండను, వరుణుడు హంసను చేరి వాటిలో రూపాంతరం స్వీకరి ఆ వాగుగా మారిపోయారు. తక్కిన దేవతలు కూడా ఇలాగే వేర్వేరు పశుపక్షులలో చేరి వాడికి ఆ రూపంలో వాళ్ళ రూపంలో అంటే మామూలు రూపంలో కనపడకుండా అప్పుడు రావణుడు ఆ యజ్ఞవాటికలో ప్రవేశించి మరుత్తుడితో ఇలా, నాతో యుద్ధం చేయవయా లేదా పరాజయాన్ని అంగీకరించు అన్న. మరుత్తు రావణుని చూసి అసలు ఎవర్రా నువ్వు అన్నాడు. రావణుడు తన పరిచయాన్ని చెప్పుకొని తన పరాక్రమాదులను ఎక్కువగా అంటే దాన్ని ఏమంటారు బ్రఫ్ చేయటం, పంపు కొట్టుకో, ఆ పంపు కొట్టుకొని పొగడి చెప్పు. మరుత్తుకి రోషావేశం కలి అతడితో యుద్ధం చెయ్యటానికి లేచి కానీ సంవర్త మహర్షి అతన్ని ఆపి, మహారాజా నువ్వు యజ్ఞ దీక్షలో ఉన్న యుద్ధం ఇప్పుడు చెయ్యటానికి వెళ్ళకూడదు. మహేశ్వర యజ్ఞం అలా మధ్యలో వదిలితే అది నీ కులమంతా నశింపచేస్తుంది. అంతేకాదు యుద్ధంలో జయాపజయాలు ఎప్పుడు అనుమానం ఎవరికి వస్తుందో చెప్పు అని ఆ వచ్చిన రాక్షసుడు అజేయుడు అంత తేలిగ్గా దొంగేవాడు కాడని చెప్పి అతన్ని రాజును నివారించి యుద్ధ విముఖుడై రావణుడు అతడు పరాజితుడు ఓడిపోయాడు అని భావించగా శుకుడు అప్పుడు రావణుణ్ణి జయించానని చాటించాడు. అక్కడికి వచ్చిన మహర్షులను భక్షించి రావణుడు అక్కడి నుండి పృథ్వీ పరిభ్రమణానికి అంటే భూమిని చుట్టి రావడానికి బయలుదేరి
రావణుడు వెళ్ళిపోయిన తర్వాత దేవేంద్రాది దేవత పశుపక్షాది రూపాలు వదిలి నిజ రూపంతో ప్రకటమై అంటే ప్రత్యక్షమై తమకు ఆశ్రయమిచ్చారు. ఆ పశుపక్షులకు వరాలు ఇచ్చారు. హర్షాత్ తదా బ్రవీతి ఇంద్రో మయూరం నీలబర్హిణం ప్రీతోస్మి తవ ధర్మజ్ఞ భుజంగాద్ధి న తే భయం. ఇదం నేత్రసహస్రం తు యత్తద్బర్హే భవిష్యతి వర్ష్యమాణే మయిముదం ప్రాప్స్యసే ప్రీతి లక్షణం. ఇంద్రుడు చాలా సంతోషంతో నీలబర్హమైన అంటే నీలపు రంగులో ఉన్న పింఛం కలిగి నెమలిని చూసి ఇలా అన్నారు, ధర్మజ్ఞ, నీ యందు నేను ప్రసన్నుడనయ్యా. నీకిక ఎప్పుడు సర్ప భయం అనేది నేను పామేం కాటేయని నువ్వే దాన్ని చంపుతా. నా ఈ సహస్ర నేత్రాలకు సమానంగా నీ పింఛాలు నేత్ర రూపంగా వెలుగు. నా 1000 కళ్ళు నీకు కళ్ళుగా మారిపోతాయి పింఛాలకి. నేను మేఘుడనై వర్షించేయటం నీకు మిక్కిలి ఆనందం కలిగి నువ్వు నాట్యం కూడా చేస్తావు అని నెమలికి ఇంద్రుడు వరమిచ్చి. ఈ వరదానానికి పూర్వం నెమలికి నీలిరంగు పింఛాలు మాత్రమే ఉండే. కానీ ఇంద్రుడు వరమిచ్చిన తర్వాత అవి నేత్రాలతో నెమలి కళ్ళంతమే ఆ నెమలి కన్నులుగా మారి. మనకి తెలియని విషయమే. ఈ వరం ఆ మయూరం నెమలి అడగకుండానే అయాచితంగా లభించింది. అలాగే ఏ రూపంలోకి వాళ్ళు మారారు ఆ రూపానికి పెద్దానికి ఒక వరం ఇచ్చారు. యముడు కాకికి వరం ఇచ్చారు. ఉత్తరకాండలో 18. అగస్త్యుడు రాముడి మరుత్తని యజ్ఞాన్ని గురించి చెబుతున్నారు. ధర్మరాజో బ్రవీద్రామ ప్రాగ్వంశే వాయసం ప్రతి పక్షం స్తవాస్మి సుప్రీతః ప్రీతస్య వచనం శృణు. యథాన్యే వివిధైర్రోగై పీడ్యంతే ప్రాణినో మయా తే నతే ప్రభవిష్యంతి మయి ప్రీతే న సంశయః. మృత్యుతస్తే భయం నాస్తి వరాన్మమ విహంగమ యావత్వాం న వధిష్యంతి నరాస్తావద్భవిష్యతి ఏవ మద్విషయస్థావై మానవ క్షుధయార్థితాః త్వయి భుక్తే సుతృప్తాస్తే భవిష్యంతి స బాంధవ. గొప్ప వరం. మళ్ళా ఒక ధర్మరాజో బ్రవిద్రామ ప్రాగ్వంశే వాయసం ప్రతి పక్షిం స్తవాతి సుప్రీతః ప్రీతస్య వచనం శృణు. యథాన్యే వివిధైరోగై పీడ్యంతే ప్రాణినో మయా తే న తే ప్రభవిష్యంతి మయి ప్రీతే న సంశయ. మృత్యుతస్తే భయం నాస్తి వరాన్మమ విహంగమ యావత్వాం న వధిష్యంతి నరస్తావద్భవిష్యతి ఏ చ మద్విషయస్థావై మానవాః క్షుధయార్థితాః త్వయి భుక్తే సుతృప్తాస్తే భవిష్యంతి సబాంధవ. ఆ తర్వాత యముడు ప్రాగ్వంశం అంటే హవిర్గృహానికి తూర్పున ఉండేవాడు యజమానుడిని ప్రాగ్వంశం. యజమానుడు అతని భార్య నివసించడానికి నిర్మితమైన గృహంపై కప్పుపై కూర్చుంది కాకి. ఆ కాకిని చూసి ఇలా, ఓ పక్షి కాకి, నీ యందు నాకు చాలా ప్రేమ కలిగి నా ప్రీతికి ఫలంగా ఇక మీదట అన్యులను బాధించేటువంటి ఏ విధమైన రోగాలు నిన్ను నీకు ఏ జబ్బులు నీకిక మృత్యు భయం కూడా ఉండదు. ఇది నా లోకులు
నిన్ను వధించకుండా ఉన్నంత వరకు నీకు మృత్యువు కలదు. నీ అంతకు నీవు చావటం లేదు, జరా మరణాలు లేవన్నమాట. కనుక ఎవడైనా చంపి తప్పదు నీకు. నా రాజ్యమైనటువంటి యమలోకం నుండి ఆకలిచే పీడింపబడుతున్నవా భూలోకంలో ఉన్న వాళ్ళ బంధువులు నీకు భోజనం కనుక పెడితే తిండాలి, ఆ బంధుజనంతో కూడా సంతృప్తులవుతారు అని వరం. ఇది అయాచిత వరం. తర్వాత వరుణుడు హంస రూపంలో పారిపోయి దక్కున్నాడు కనుక దానికో వరం ఇచ్చాడు. ఉత్తరకాండలో 18వ సర్గ. అగస్త్యుడు శ్రీరాముడి మరుత్తు యజ్ఞ గాథని వివరిస్తున్నాడు. వరుణస్వబ్రవీద్ధంసం హంసమన్ వరుణస్య అబ్రవీత్ హంసం గంగాతోయ విచారిణం శ్రూయతాం ప్రీతి సంయుక్తం వచః పత్రరథేశ్వర వర్ణో మనోరమః సౌమ్యశ్చంద్రమండల సన్నిభః భవిష్యతి తవోదగ్రః శుద్ధ ఫేన సమప్రభః మచ్చరీరం సమాసాద్య కాంతో నిత్యం ప్రాప్స్యసే చా అతులాం ప్రీతిమే తన్మే ప్రీతి లక్షణం. ఆ తర్వాత గంగా జల విహారం చేస్తున్న హంసను చూసి వరుణదేవుడు ఇలా అన్నారు, ఓ పక్షిరాజా హంసమా, నా ఈ ప్రీతి వచనాలు విను, నా అనుగ్రహ వచనం. నీ శరీర వర్ణం చంద్రమండలంలాగా స్వచ్ఛమైన నురుగు పేనంలాగా పరమ ఉజ్వలమైన కాంతిమయంగా చాలా సౌమ్యంగా మనోహరంగా ఉంటుంది. నా శరీరమైన నీటిలో నిలిచి నువ్వెప్పుడూ కూడా కాంతిమంతుడవై అత్యంతంగా హర్షాన్ని ఆనందాన్ని పొందగల. ఇది నా ప్రేమకు ప్రీతికి నా అనుగ్రహానికి చిహ్నం. పూర్వకాలంలో హంసలు పూర్తిగా తెల్లగా ఉండేవి కాదన్నమాట. దీన్ని బట్టి వాటి రెక్కలు చివరి భాగాల్లో నీలం రంగుగా, రెండు భుజాల మధ్య భాగం కొత్తన దూర్వాదళ వర్ణంగా, గడ్డిపోసల అంటే గదికల అగ్రభాగం కోమలమై శ్యామల రంగుతో ఉండే. ఈ వరం తర్వాత అంతా పూర్తి వైట్ అయిపోయింది. వైట్ అంటే ఇది అయాచితమైన వరం. కుబేరుడు కొండ రూపంలో మారాడుగా, దానికి కూడా ఆయన వరం ఇచ్చి. ఇది ఉత్తరకాండలో ఉంది, 18వ సర్గ. అగస్త్యుడు రాముడికి మరుత్తుని యజ్ఞాన్ని గురించి చెబుతున్నారు. అథాబ్రవీత్ వైశ్రవణ కురుకలాసం గిరౌ స్థిత హైరణ్యం సంప్రయచ్చామి వర్ణం ప్రీతస్తవాప్యహం తద్ద్రవ్యంచ శిరో నిత్యం భవిష్యతి తవాక్షయం ఏష కాంచనకో వర్ణో మత్ప్రీత్యా తే భవిష్యతి. పిదప ఆ తర్వాత కుబేరుడు గుట్టపై ఉన్నటువంటి తొండను చూసి ఆయన ఆ రూపంలో మారాడు కదా, దాని మీద అనుగ్రహం కలిగి, ఓ తొండ, నీ యందు నేను ప్రసన్నుడయ్యా. ఎందుకని నువ్వు నీ రూపంలో నేను పొందటానికి నాకు ఒప్పుకున్నావు. దాని ఫలితంగా నీకు సువర్ణ సంకాశమైన అంటే బంగారంతో సమానమే సుందరమైన రంగుని శరీర వర్ణాన్ని నేను అనుగ్రహిస్తాను. నీ శిరస్సు ఎప్పుడు సువర్ణాభమై బంగారు రంగు కలిగి అక్షయ రూపంగా ఉంటుంది.
నా ప్రీతికి చిహ్నంగా ఈ నల్ల రంగు బంగారు రంగుగా ఇప్పటిదాకా నల్ల రంగుగా ఉండేది అది ఇక నుంచి బంగారు రంగుగా మారు. ఈ వరం కూడా అయాచితం అడగకుండానే ఇచ్చింది. కనుక ఎవరు ఏ రూపంలో మారారు ఆ రూపంలో ఉన్న జంతు పక్షులకు చక్కని వరాలిచ్చి శాశ్వతంగా వాళ్ళకి గొప్ప ఆనందానికి బ్రహ్మ నివాత కవచుల వరప్రదానం చేయడం ఉత్తర కాండలు 23వ సర్గం. అగస్త్యుడు రావణాసురుడి పరాక్రమాన్ని వివరించి చెబుతున్నాడు. యమధర్మరాజును ఓడించి రావణుడు మారీచాది రాక్షసులతో కలిసి పుష్పకంపై రసాతలానికి వెళ్ళదలచి సముద్రంలో ప్రవేశించాడు. అక్కడ నాగరాజైనటువంటి వాసుకి భోగవతితో ఉన్నాడు. రావణుడు వాసుకుని బలమైన నాగులను జయించాడు. అక్కడి నుంచి హర్షంతో ఉన్మత్తుడైవాడు మణిమయం అనే పురం ప్రవేశించి నివాత కవచవాస్తత్ర దైత్యాలబ్ధవరావస్. ఆ తర్వాత అక్కడ వరలాభం పొందిన నివాత కవచులనే దైత్యులు ఉంటూ ఉండేవారు. రావణుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ యుద్ధానికి రండి అని పిలిచి వాళ్లతో జరిగిన ఆ యుద్ధం 1 ఏడాది జరిగింది. జయాపజయాలు నిశ్చయింపబడల. ఎవరు ఓడారు ఎవరు గెలిచారని అంటే సమాన యుద్ధం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు విమానం మీద అక్కడికి వచ్చి ఆ దైత్యులతో ఇలా, ఓ దైత్య వీరులారా, దేవాసురులంతా కలిసి అయినా రావణుణ్ణి చంపలేరు, జయించలేరు. అలాగే దేవదానవులందరూ కలిసి వచ్చిన మిమ్మల్ని జయించలేరు. కనుక మీరు ఈ రాక్షసుడితో యుద్ధం వద్దు, సంధి చేసుకోండి. అప్పుడు అక్కడ అగ్ని సాక్షిగా రావణుడితో నివాచ కవచులతో సంధి జరిగింది. ఈ వరస్వరూపం స్పష్టంగా లేదంటున్నాడు వాల్మీకి. చెప్పాలి వరమిచ్చినట్టు మాత్రం చెప్పబడింది. ఏం వరమో ఎందుకు ఇచ్చారు దాని వివరాలు 63. రుద్రుడు మాంధాతకు ఇచ్చిన వరం. ఉత్తరకాండ ప్రక్షిప్త సర్గం 3వ సర్గం. అగస్త్యుడు శ్రీరాముడి రావణ మాంధాతల మధ్య జరిగిన యుద్ధాన్ని వివరించి చెబుతాడు. అనేక ప్రదేశాలు యుద్ధాలు జయించి రావణుడు సోమలోకానికి వెళ్ళాడు. అక్కడ తనకి ఎందరో పుణ్యాత్ములు కనిపించి పర్వతముని అతన్ని వాళ్ళ గురించి వివరించి చెప్పారు. వాళ్ళు యుద్ధాన్ని కోరరు, స్వర్గాన్ని మాత్రమే కోరరు. అయితే మరి యుద్ధ కాంక్షులెవరు కావాలనుకుంటున్నారు అని రావణుడు అడగగా అతడు మాంధాత పేరు చెప్పాడు. రావణుడు వాడితో అంటే మాంధాత యుద్ధంలో జయించాలని అనుకుంటుండగా మార్గ మధ్యంలోనే సముద్ర వలయిత సప్తద్వీపాలను జయించి వస్తున్న మాంధాత అతడికి ఎదురయ్యాడు రావణాసుడు. రావణుడు అతన్ని యుద్ధానికి ఆహ్వానించి, నీకు జీవితం మీద ఆశ లేకపోతే నాతో యుద్ధానికి రా అని మాంధాత బదులు చెప్పి ఆ తర్వాత ఆ ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. ఇద్దరు ఎన్నో రకాల తమకు తెలిసిన శస్త్రాస్త్రాలు బ్రహ్మాండమైన వాటిని ప్రయోగం. అప్పుడు మాంధాత తన మనస్సులో దివ్యమైన పాశుపతాస్త్రం ఆయనకి ఇవ్వబడింది కనుక దాన్ని స్మరించి ఆ మహాస్త్రాన్ని చూసి ప్రాణులన్నీ కూడా భయభ్రాంతులై కంపించుతారు. వరదానాత్తు రుద్రస్య తపసారాధితం మహత్. తప
సంకంపతే సర్వం త్రైలోక్యం సచరాచర దేవాః సంకంపితాః సర్వే లయం నాగాశ్చ సంగతాః. తపస్సు చేత రుద్రుణ్ణి మెప్పించి మాంధాత ఈ మహాస్త్రాన్ని సంపాదించాడు. పాశుపతాస్త్రం అర్జునుడికే ఉంటుందంటున్నాడు, ఆయనకు కూడా. దాన్ని చూసి సహచరాచరంగా 3 లోకాలు వణికిపోయి అది ప్రయోగిస్తే మొత్తం ఆటం బాంబు వేసినట్టే. దేవతలు భయపడ్డారు, నాగులు అప్పటికే నశించిపోయారు. మునిశ్రేష్ఠులైన పులశ్చ గాలవులు తమ సమాధి యోగాన్ని ఇది అంతా తెలుసుకున్నారు. వాళ్ళు వచ్చి రాజులు మంధాత రాజును శాంతింపజు రావణుడు పెద్దగా తిట్టి యుద్ధం నుంచి విముఖుణ్ణి అయ్యేట్టుగా చేసి పంపారు. ఇక్కడ వరప్రాప్తి మాత్రమే చెప్పబడి, కానీ రుద్రుడిచ్చినటువంటి వరం స్పష్టంగా వర్ణించాల. తపోబలంలో సంపాదించింది కనుక ఈ వరం యాచితం అంటే అడిగి పొందింది. తర్వాత ఇది ఈ సర్గ గీతా ప్రతి వాళ్ళ ప్రతిలో లేదండి, అందుకనే ప్రక్షిప్తం అన్నారు. 64 మహేశ్వరుడు మేఘనాథుడికి ఇచ్చినటువంటి వరం. ఇది ఉత్తరకాండలో 25వ సర్గలో అగస్త్యుడు రాముడి మేఘనాథుడి మహేశ్వరుడి వలన లభించిన వరాల గురించి చెప్తున్నారు. మేఘనాథుడు పొందిన వరాల గురించి రాముడికి అగస్త్యుడు చెప్తున్నారు. అదే ఖరాసురుడితో, కరుడనే రాక్షసుడితో శూర్పణఖ దండకారణ్యంలో నివసించటానికి పంపి రావణుడు నికుంభిద అనేటువంటి ఉద్యానవనానికి వెళ్ళి అతని వెంట ఎందరో అనుచరుడు వెళ్ళారు. అక్కడ ఆ సమయంలో మరొక యజ్ఞం జరుగుతుంది. రావణుడి కొడుకు మేఘనాథుడు నల్లటి జింక తోలు కట్టుకొని కమండలం శిఖ అంటే ధ్వజం ధరించి ఉంది. అతడి వద్దకి వెళ్ళి కౌగిలించుకొని రావణుడు ఇలా అడిగాడు, నాయనా వత్స, ఏమిట్రా నువ్వు చేస్తున్నావు, స్పష్టంగా చెప్పబ్బాయి అని. యజ్ఞ నియమాన్ని అనుసరించి మేఘనాథుడు మౌనంతో చెయ్యాలట అది యజ్ఞం. మౌనం వహించాడు మాట్లాడ. కానీ పురోహితుడే శుక్రాచార్యుడు రావణుడితో ఇలా, రాజా, నీ కుమారుడు ఎంతో గొప్పదైన యజ్ఞాలు 7 వరకు చెయ్యాలని ఒక సంకల్పం ఏర్పాటు చేస్తుంది. అవి ఏమిటంటే అగ్నిష్టోమం, అలాగే అశ్వమేధం, బహుసువర్ణకం, రాజసూయం, గోమేధం, వైష్ణవం, మహేశ్వరం. ఈ 7 యజ్ఞాలు చెయ్యాలనుకుంటున్నాడయ్యా. ఒకటి అగ్నిష్టోమం అందరూ చేసేది, అశ్వమేధం, బహుసువర్ణకం, రాజసూయం, గోమేధం, వైష్ణవం, మహేశ్వరం అనే యజ్ఞాలు చెయ్యాలని సంకల్పం చేస్తుంది. మహేశ్వరే ప్రవృత్తే యజ్ఞే పుంభి సుదుర్లభి వరాంస్తే లబ్ధవాన్ పుత్ర సాక్షాత్ పశుపతేరిహ. కామగం చందనం దివ్యం అంతరిక్షచరం ధ్రువం మాయాంచ తామసీం నామ మయా యయా సంపజ్యతే తమః. మాయాంచ తామసీం నామ యయా సంపజ్యతే తమః. ఏతయా కిం సంగ్రామి మాయయా రాక్షసేశ్వర ప్రయుక్తయా గతిశక్యా నహి జ్ఞాతుం సురాసురై. అక్షయా విశుద్ధి బాణైశ్చాపం చాపి సుదుర్జయం హస్త్రంచ బలభద్రాజన్ శత్రువిధ్వంసనం రణే. ఏతాన్ సర్వాన్ వరాం లబ్ధ్వా పుత్రస్థేయం దశానన
అద్య యజ్ఞ సమాప్తౌ చ త్వాం దిదృక్షన్ స్థితో హ్యహం. ఈ 7వదైన చివరి యజ్ఞంలో ఉన్న మహేశ్వర యజ్ఞం. దీన్ని ఇతరులు అనుష్ఠించలేరెవ్వరూ. ఈ అనుష్ఠానం ప్రారంభమైంది నీ కుమారుడి సాక్షాత్ పరమేశ్వరుడి వల్ల. ఎన్నో వరాలు ఇప్పటికే వచ్చేసాయి, లభించాయి. పైగా వాడి స్వేచ్ఛాగమం అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగల రథం, తామసి అనే మాయ రెండూ లభించాయి. ఈ మాయ చేత అంధకారాన్ని కల్పిస్తాడు. వాడు అందరినీ చూస్తాడు, కానీ వాడెవడికి కనుక మాక్షసేశ్వర ఈ మాయా ప్రయోగం చేత యుద్ధంలో దేవాసురులకు కూడా ప్రయోగించిన వాడి గతి విధానాలు ఎవ్వరికి అర్థం కావు. వాడు ఎక్కడున్నాడు, దేని మీద ఉన్నాడు, ఎలా యుద్ధం చేస్తున్నాడో కనబడు. ఒక మాయ కమ్మేస్తుంది, ఒక చీకటి కమ్మ. రాజా, బాణభరితాలైన అక్షయ తోణీరాలు, అవంధ్యమైనటువంటి అంటే విరగనటువంటి ధనువు, శత్రు విధ్వంసకాలైన ఎన్నో అస్త్రాలు నీ కుమారుడికి లభించాయ్యా ఇప్పటికే. ఓ రాక్షసేశ్వర దశానన, నీ కుమారుడు ఇలా సకల మనోభీష్టాలు పొంది నేడు ఈ యజ్ఞాన్ని పూర్తి చేసి నిన్ను దర్శించాలని అనుకుంటున్నాడు. ఈలోగా దాన్ని నువ్వు విఘ్నం చెయ్యొద్దా. రావణుడి మేఘనాథుడు చేసిన ఈ కార్యం ఎందుకో అంతగా నచ్చలేద. కారణం ఏమిటంటే యజ్ఞాహుతుల ద్వారా అతని శత్రువులైన ఇంద్రాది దేవతలే పూజింపబడతారు. తనకేం దక్కదు, అందులో ఒక మెతుకు. అయినా కుమారుడికి లభించిన వరాలు చాలా సంతోషం. వరప్రాప్తికై చేసిన యజ్ఞం కనుక లభించిన ఈ వరాలన్నీ యాచిత అంటే అడిగితే లభించి. వాస్తవాన్ని గగనచారి రథం, ఆకాశంలో ఎగిరే రథం, అక్షయ తూణీరాలు, ఎన్ని బాణాలు తీసినా మళ్ళా అందులో నిండిపోవడం, అవంచమైన విరగనటువంటి ధనుసు, ఇవన్నీ వరదానాలు కావు. అవి అనుగ్రహ రూపంగా లభించి, కానీ వాల్మీకి వీటిని స్పష్టంగా వరాలని చెప్పారు. 65 బ్రహ్మ మేఘనాథుడికి ఇచ్చిన వరం. ఉత్తరకాండలో 30వ సరి. అగస్త్యుడి రాముడితో మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చింది? అతని చేత చెరబట్టబడి ఇంద్రుణ్ణి విడిపించటాన్ని బ్రహ్మ అతనికి ఎలాంటి వరాలు ఇయ్యాల్సి వచ్చిందో వివరించి చెబుతుంది. రావణుడి కుమారుడైన మేఘనాథుడు, అసలు పేరు మేఘనాథుడు, ఇంద్రుడిని జయించాడు కనుక ఇంద్రుడిని జయించి బంధించి లంకకు తీసుకొచ్చేశాడు ఇంద్రుడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మతో కలిసి మొరపెట్టుకొని ఆయన్ని బ్రహ్మతో కలిసి లంకకు పరిగెత్తుకొచ్చి పుత్ర సహోదర పరివృతుడే కొలువులో ఉన్న రావణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ చాలా నెమ్మదిగా, వాడు కోపం వస్తే సంకలో పెట్టి నరిపేస్తాడంటే సౌమ్యంగా వాడికి నచ్చ చెబుతూ, ఎవరికి? రావణుడు. బ్రహ్మ అంటున్నాడు, వత్సా రావణ, యుద్ధంలో నీ కుమారుడి వీరత్వానికి నేను చాలా సంతోషించాను రా. అతడి పరాక్రమాన్ని నిన్ను పోలిందే కాదు, నీకంటే మించిన పరాక్రమవంతుడువా. నువ్వు నీ పరాక్రమం చేత 3 లోకాలు మాత్రమే చేయి. నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరు కనుక పుత్ర సహితుడవై నీ యందు నేను చాలా ప్రసన్నుడయ్యా. ఇద్దరిని అయంచ పుత్రో బలస్తవ రావణ వీర్యవాన్ జగదీంద్ర అజిజిచ్చేవ పరీక్షాతో భవిష్. జగతీంద్ర జిత్యేవ, జగత్ ఇంద్రజిత్యేవ పరీక్షాతో
భవిష్యత్. రావణ మహాబలశాలి అయిన ఈని మేఘనాథుడనే కొడుకు ఇవాల్టి నుంచి ఇంద్రజిత్ ఇంద్రుణ్ణి జయించినవ అనే పేరుతో ప్రపంచ విఖ్యాతుడు. రాజా, ఇతడు చాలా బలవంతుడు. మీ అబ్బాయి దుర్జయుడు, ఎవరు వాణ్ణి జయించలే. ఇతడి సహాయంతో నువ్వు ఇంద్రుణ్ణి కూడా లొంగ తీసుకు. ఇక ఈ ఇంద్రుణ్ణి విడిచిపెట్టి బదులుగా దీనికి బదులు నీకు దేవతలు ఏం కావాలో ఏం చెయ్యాలో చెప్పు, వాళ్ళందరినీ ఇరికిస్తా నీ సేవకు అని బదులుగా ఇంద్రజిత్తు స్వయంగా ఇంద్రజిత్తు ఆ మాట విని ఇంద్రజిత్తు ఇలా అమరత్వమహం దేవా వృణేయద్వేషముచ్యతే. మహాత్మా, ఇంద్రుడి విడువాలి అంటే దానికి బదులుగా నేను అమరత్వం నాకు ప్రసాది అంటే చావు లేకుండా నాకు వరం ఇవ్వు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, అబ్బో వీడు చాలా పిచ్చాడురా, ఫిట్టింగ్ అనుకొని, నాస్తి సర్వామరత్వం హి కస్యచిత్ ప్రాణినో భువి అని ఒక చిన్న లాజిక్ ఉపయోగి. భూతలంలో పశుపక్షాలు మహా తేజస్సులైన మానవులక ఏ ఇతర ప్రాణులక అమరత్వం అనేది రాదు, సిద్ధించదబ్బాయి అని బ్రహ్మ చెప్పింది విని మేఘనాథుడు ఆగకుండా మళ్ళా ఇలా అంటున్నాడు. శ్రూయతాం యా భవేచ్చిద్ధి శతక్రతు విమోక్షణి మమేష్టం నిత్యసో హవ్యయ మంత్రైః సంపూజ్య పావక్ సంగ్రామమవతత్తు చ శత్రునిర్జయకాంక్షిణ అశ్వయుక్త రథో ముఖ్యముత్తిష్టేతు విభావసో తతస్తాస్యాం అమరతాస్యాన్మే ఏష మే నిశ్చితో వరః తస్మిన్ యజ్ఞ సమాప్తే చ జహ్య హోమే విభావసో యుధ్యేయం దేవ సంగ్రామే తదా మే స్వాద్వినాశం స్యాద్వినాశ మళ్ళా తస్మిన్ యజ్ఞ సమాప్తే చ జహ్య హోమే విభావసో యుధ్యేయం దేవ సంగ్రామే తదా మే స్యాద్వినాశం. ఇంద్రుణ్ణి విడిచిపెట్టాలి అని నువ్వు అనుకుంటే నేను ఇంకొక వరం కోరుతున్నా. ఇందాక అమరత్వం కుదరదన్నావుగా, కనుక ఇంకొకటి నేను యుద్ధంలో విజయం కోరి మంత్రయుక్తంగా ఆహూతులు ఇచ్చి అగ్నిని ఆరాధించేటప్పుడు నా అగ్ని నుండి దివ్య రథం దివ్యాశ్వాలు కలగా అందులోంచి రావన్నారు. నేను ఆ రథం మీద ఉన్నంతవరకు నన్నెవ్వరు చంపటానికి కూడా అశక్తులుగా ఉండిపో శక్యం కాకుండా ఇది నా నిశ్చిత వరం కనుక దీన్ని నేను ఇంకా ఆపుకను, ఇంకోటి నో ఆల్టర్నేటివ్ అన్నాడు అని మళ్ళీ అన్నాడు. సర్వోహి తపసా దేవ వృణోత్స్యమరతాం పుమ విక్రమేణ మయా త్వేద అమరత్వం ప్రవర్తితం. మళ్ళా సర్వోహి తపసా దేవ వృణోత్స్యమరతాం పుమ విక్రమేణ మయా త్వేదమరత్వం ప్రవర్తిత. దేవా, అందరూ తపస్సు చేసి అమరత్వాన్ని పొందుతున్నా, కానీ నేను పరాక్రమం వల్ల అమరత్వాన్ని పొందుతా. బ్రహ్మ అలాగేరా అని పలికి ఆ తర్వాత ఇంద్రజిత్తు అన్నాడు. అప్పుడు ఇంద్రుడిని మేఘనాథుడు వదిలిపెట్టాడు. ఇంద్రజిత్తు వదిలి యుద్ధకాండలు 44 రాక్షస వానరుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంటే అంగదుడు
ఇంద్రజిత్తుడిని చాలా భంగపరచి బాధించి అప్పుడు ఆ రాక్షసుడిని సారథిని గుర్రాలని చంపేసి అతడు మరింతగా కోపపడ్డాడు. ఎవరు? ఇంద్రజిత్తు. ఈ సందర్భంలో అతడికి బ్రహ్మ ఇచ్చిన వరం చెప్పబడి సోంతర్ధానగత పాపో రావణీరణకర్షిత బ్రహ్మదత్త వరో వీరో రావణి క్రోధమూర్ఛిత. 34వ రావణ పుత్రుడైన ఆ వీరుడు ఎవరు? ఇంద్రజిత్తు లేక మేఘన బ్రహ్మచేత వరం పొందాడు. యుద్ధంలో భంగపడటంచే పాపాత్ముడైన ఇంద్రజిత్ క్రోధమూర్ఛితుడై అంతర్ధానమై మొదటిచ్చాడుగా వరం. ఆ పైన మాయావృతుడై సమస్త జీవులకు కనపడకుండా అదృష్టుడై కూటయుద్ధం దిగి ఆ రాక్షసుడు రామ లక్ష్మణుల మోహంలో ముంచి నాగాస్త్రం చేత వాళ్ళని బంధించాడు. మిగతాది యుద్ధకాండంలో 22వ సర్గలో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. రేపు ఇదే ఉదయం 10 గంటలకు శ్రీ విశ్వావస్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఇక్కడ దీని బదులు ఉంటుంది కనుక రేపంతా ఆ కార్యక్రమంలో పాల్గొని పంచాంగ శ్రవణం చెయ్యవలసిందిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాం.